నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసరికి లైవ్ కేస్ స్టడీ అండి. అంటే లైవ్ కేస్ అంటే ఇది చూసింది. ఇది వచ్చేసరికి ఒక విలేజ్లో అండి. కేస్ స్టడీ గురించి మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మొత్తం ఒక కాంపౌండ్ వాలు. ఇది వచ్చేసరికి ఈస్టు, ఇది వెస్టు, ఇది వచ్చేసరికి సౌత్, ఇది నార్త్, ఈశాన్యం, ఆగ్నేయం, వాయువు, నైరుతి. నేను ఎందుకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే పల్లెటూరులో ఇంకా కూడా ఇలాంటి హౌసెస్ చాలా ఉన్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు, పెళ్ళైన పిల్లలు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను. ఇది చాలా దారుణం అండి. ఇది నేను చూసిన కేస్ స్టడీలో. ఇది వచ్చరికి దీంట్లో వీడియోలోకి పోతే వచ్చరికి ఎవరైనా సరే మీ ఇల్లు కానీ, మీ బంధువుల ఇల్లు కానీ, ఇలాంటివి కానీ పల్లెటూరులో ఎవరైనా చూసినా కానీ మీ ఇల్లు ఇలా ఉంటే ఎమ్మటే మీరు మార్చుకోండి. లేకపోతే ఆ ఇంట్లో కనీసం ఈ ఇల్లు ఇట్లా ఉండటం వల్ల ఈ ఇంట్లో ఆమె భర్త చనిపోయాడు అంటే ఇంటి యజమాని చనిపోయాడు, ఇంటి యజమాని పెద్ద కూతురు కూడా చనిపోయింది, అలాగే ఇంటి యజమాని యొక్క అల్లుడు కూడా చనిపోయాడు. అంటే ఈ ఇల్లు ఇట్లా ఉండటం వల్ల ఈ ఎఫెక్ట్ అనేది ముగ్గురు మరణాలకి దారి తీసినది. అంతేకాకుండా చివరికి పిల్లలు అనాథలు కూడా అయ్యారు. కాబట్టి ఈ వీడియో అనేది కొంచెం జాగ్రత్తగా క్లియర్గా వినండి. ఇది ఏంటంటే ఈ కేస్ స్టడీ అండి ఇది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తనండి. ఇది ఈస్టు, వెస్టు, నార్త్, సౌత్. ఇది మొత్తం ప్లేస్ అండి వాళ్ళది. ఇక్కడ వచ్చేకి ఇల్లు వచ్చేకి ఇది వచ్చేకి నడిమిల్లు. హౌస్ అనేది ఎట్లా ఉందండి అలాగే హౌస్ ఇట్లా ఉంటే ఇది పెంకుటిల్లు. ఇది వచ్చరికి టాయిలెట్, ఇది కిచెను, ఇది హాలు, ఇది పంచండి. ఇది ఇక్కడ ఈ విధంగా ఉన్నప్పుడు ఇది ఈస్టు, వెస్టు, సౌత్, నార్త్, ఈశాన్యము, ఆగ్నేయము, వాయువు, నైరుతి. ఇది పొయ్యిలుగా వాడుకుంటున్నారు వీరు. వెనకమాల ఇక్కడ వంట చేసుకుంటూ ఉంటారు. ఇది వచ్చాక హాలుగా వాడుతూ ఉంటారు. ఇది ముందు పంచగా అంటారు. అంటే పెంకుటిల్లు పంచగా దిగుతాయి కాబట్టి ఆ పంచ అంటారు. ఈ విధంగా ద్వారాలు పెట్టుకున్నారు. ఈ ద్వారం వచ్చేకి సెంటర్ ద్వారం వస్తే ఈ రెండు ద్వారాలు ఇటు మార్చుకున్నారు. వేరే వాళ్ళు చెప్పడం వల్ల ఈ ద్వారాలు మార్చారు, కానీ ఈ ద్వారం మార్చలేదు. ఇవన్నీ మట్టి వాడలు కాబట్టి ఇక్కడ వచ్చేకి టాయిలెట్ పెట్టుకున్నారు. సెప్టిక్ ట్యాంక్ కూడా దీంట్లో వేసేసారు. ఇక్కడ మెయిన్ వీళ్ళకి వచ్చిన దోషాలు ఏందయ్యా అంటే ఈ ఇంటి యొక్క యజమానికి ఫస్ట్ ముందుకు బానిసయ్యాడు. ఈ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో మగవారు ముందుకు బానిసయ్యారు. ముందు తాగటము, పని చేయకుండా తిరగటము ఒకటి. రెండోది వచ్చేకి వేరే అలవాట్లకి వేరే అలవాట్లకి బానిసయ్యాడు. రెండు. ఇంక ఈ విధంగా చెప్పుకుంటే 4-5 అలవాట్లకి బానిసయ్యాడు. అతనికి పని చేయకుండా తినటము, తిరగటము, తాగటము, ఇంకా నాన్ వెజ్ విపరీతంగా తినటం, విపరీతంగా తాగటం, భార్యను కొడతాము, పిల్లలను కొడతాం, అలాంటి జరుగుతూ ఉంటుంది. ఎందువల్ల ఇంట్లో దోషాలు ఏంటి అంటే ముందు వచ్చరికి ఈ ఉత్తర వాయు దోషం అనేది చాలా ఎఫెక్ట్ కొట్టింది వీళ్ళకి. ఈ ఎంట్రన్స్ అనేది చాలా దెబ్బ కొట్టింది. దీనివల్ల ఇంటి యజమాని చివరికి అన్ని వ్యసనాలకి బానిస అవడంతో పాటు ఇతను సూసైడ్ కూడా చేసుకున్నాడు. అతను తనంతా తానే సూసైడ్ చేసుకున్నాడు. ఈ విధంగా సూసైడ్ చేసుకోవటము, ఇక్కడ టాయిలెట్లు ఉండటం, ఇక్కడ ఆగ్నేయ దోషం రావటం వల్ల ఇక ఇంటి యొక్క దీని తోడు వీరికి ఈ విధంగా మెల్ల ఉంటే ఇక్కడ పాత్రలో అయినా కడుక్కునేవాళ్ళు, ఇటు వచ్చి పాత్రలో అయినా కడుక్కునేవాళ్ళు. ఈ పాత్రలు కడిగిన వాటర్ మొత్తం ఈ గొయ్యిలో ఉండేది. ఈ గొయ్యిలో నీళ్లు ఉండటం వల్ల కూడా ఈ నైరుతి దోషం వచ్చింది. ఒకటి ఈ నైరుతి దోషము, 2 ఉత్తర వాయు దోషము, 3 ఆగ్నేయ దోషం. ఈ 3 దోషాల వల్ల ఏం జరిగింది అంటే ఇంటి యజమాని చెడు అలవాట్లకు బానిసయ్యాడు, తిరగటము అంతా చేశాడు. చివరికి అతను సూసైడ్ చేసుకున్నాడు, అతను కోల్పోయాడు. తర్వాత ఈ ఇంట్లో 2 పిల్లలు అయితే ఒక పెద్ద పిల్లకి పెళ్ళి అయిపోతే పెద్ద పిల్లకు కూడా ఈ ఎఫెక్ట్ అనేది వాళ్ళ ఇంటి మీద పడటం వల్ల ఆమె కూడా సూసైడ్ చేసుకుంది. ఈ అమ్మాయి కూడా సూసైడే చేసుకుంది. రెండవది. మూడో పిల్లలకు కూడా పెళ్ళి చేయటం వల్ల ఆ పిల్లలకు కూడా సమ్ ప్రాబ్లం వల్ల భార్యాభర్తలకు మంచి కమ్యూనికేషన్ అనేది లేదు. వారు కూడా ఎప్పుడు గొడవలు పడుతూనే ఉంటారు. ఒకరి మీద ఒకరికి ఏదో విధంగా గొడవలు అనుమానాలు అవుతూనే ఉంటాయి.
కాబట్టేసి ఎవరైనా సరే పల్లెటూరులో కానీ ఎక్కడైనా సరే ఈ విధంగా ఇల్లు ఉంటే మెయిన్ ఈ దోషం కానీ ఉంటే చాలా ప్రమాదకరమైనది. నేను చాలా వీడియోలో చెప్పాను. ఉత్తర వాయు దోషం వల్ల చాలా ఇబ్బందులు పడతారు. అది మగవారైనా ఆడవారైనా సరే. దీనికి కారణం వల్లంగా ఇంటి యజమాని చనిపోయాడు. ఇంటి యజమాని పెద్ద కూతురు చనిపోయింది. రెండో అమ్మాయి కూడా రిలేషన్షిప్, భార్యాభర్తల మధ్య మంచి రిలేషన్షిప్ లేదు. చివరికి ఈ ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ ఉన్నాయి. అవి మొత్తం చెప్పుకుంటూ పోతే అవి చెప్పకూడని విషయాలు కూడా జరిగినాయి. కాబట్టి ఎవరికైనా సరే ఇక్కడ కనుక ద్వారం ఉంటే ఈ ద్వారం అనేది ఉండకూడదు. కాబట్టి చూసుకోండి, మీ ద్వారం అనేది ఎక్కడ వచ్చిందో చూసుకోండి. రెండోది వచ్చాక నైరుతిలో నుయ్యి ఉండకూడదని చెబుతాను. ఇది ఒక సమస్య వచ్చింది. మూడోది వచ్చరికి ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ వేసి దాని మీద టాయిలెట్ కట్టారు. పూర్తి ఆగ్నేయంలో కట్టారు ఇది. కాబట్టి ఈ 3 దోషాల వల్ల వచ్చరికి ఈ ఇంట్లో 2 మరణాలు జరిగినాయి, 1 డైవర్స్ జరిగింది. కాబట్టి ఎవరైనా సరే మీ ఇంట్లో కనుక ఈ విధంగా ఉంటే మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్న వాస్తు సిద్ధాంతం పిలిపించుకొని సరి చేసుకోండి. థ్యాంక్ యూ అండి.